స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్కు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. రిజర్వేషన్లలో పరిమితి ఎత్తేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణకు కూడా ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరణ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవోను తీసుకొచ్చింది. ఈ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి మనకి. రిజర్వేషన్లు పరిమితి ఎత్తేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా చెప్తున్నారు. ఒక స్పెషల్ జీవో ద్వారా 42% రిజర్వేషన్స్ కూడా తేబోతున్నట్టు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందా? 50% క్యాప్ మించిపోతుంది కదా, దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది ప్రభుత్వం అనేది ప్రశ్న. ఎస్ బిందు, మొత్తానికి చాలా నెలల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జీవో ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం మీద అసెంబ్లీలో బిల్లు చేశారు. ప్రెసిడెంట్ దగ్గర అది బిల్లు పెండింగ్లో ఉంది. దాని తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు, అది కూడా ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటి జీవో ద్వారా వెళ్ళడము, లేదంటే పాత పద్ధతి ద్వారా వెళ్ళడము, రెండోది సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు కూడా వేచి చూడడం. ఇంకా టైం లేదు కాబట్టి హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే ఉన్నాయి. సెప్టెంబర్ 31వ తేదీలోపు ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ క్లోజ్ చేయాలని ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో జీవో ద్వారా ముందుకు వెళ్ళాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 285 సెక్షన్కి సంబంధించినటువంటి సవరణలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి క్యాప్ ఏదైతే ఉందో అది 50% మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఎత్తివేస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు జీవో తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తుంది. అయితే ఆ జీవో నిలబడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇన్ కేసు జీవో నిలబడకపోతే కనుక అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు ప్రక్రియ జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఈ 2-3 రోజుల్లోనే, కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ 1-2 డేస్లో జీవో ఇస్తారా, లేదంటే సవరణ చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి దానికి సంబంధించినటువంటి సవరణ చేసిన తర్వాత జీవో ఇస్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కానుంది. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది కాబట్టి ఆ ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే మొదలుపెట్టింది. ఇంకా స్పీడప్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి జీవో ద్వారానే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి ఈ విషయాన్ని మనం చెప్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ వల్ల జీవో మిగిలినటువంటి ఆప్షన్ జీవో ద్వారా వెళ్ళడమే. అయితే ఈ జీవో ద్వారా వెళ్తే నిలబడుతుందా లేదా, ఎవరైనా కోర్టుకు వెళ్తారా, కోర్టుకు వెళ్తే కోర్టు ఎలాంటి నిర్ణయం చెప్తుందన్నది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.